ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వనం మనం అనే ప్రోగ్రాం రాష్ట్రం వ్యాప్తంగా 10 లక్షల మొక్కలు ఆంధ్రప్రదేశ్ మొత్తం నాటడానికి ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉంది. అయితే మనం చూస్తుంటే మొక్కలు అనేది చాలా ముఖ్యమైన మన మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. అవి మనకి ఆక్సిజన్ అనేది ఇస్తాయి. ఈ ఆక్సిజన్ ద్వారానే మనం అందరం బతుకుతున్నాం. కాబట్టి మనం మొక్కల్ని గౌరవించటం అనేది మనం అందరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఒక మొక్కని మనం కట్ చేస్తామో, సహజంగా మనం ఏదైనా ఇల్లు కట్టినా ఏ కట్టడం అయినా మొక్కల్ని మనం కట్ చేయటం జరుగుతుంది. అయితే ఈ మొక్కల్ని ఎప్పుడైతే మనం కట్ చేస్తామో, ఎన్ని మొక్కల్ని కట్ చేస్తామో దానికన్నా డబుల్ మొక్కలు మనం నాటితే మన పర్యావరణం అనేది రక్షించగలం మనం. అయితే మనం అందరం బాధ్యత తీసుకొని మన పర్యావరణంని మనమే రక్షించుకోవాలి. అదేవిధంగా ప్రతి మన బర్త్డే సందర్భంగా అయినా, మన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా అయినా మనం మొక్కలు నాటే కార్యక్రమం మనము ఒక భాగంగా 10 నిమిషాలు 20 నిమిషాల్లో తీసుకుంటే ఆ రోజున మన ప్రాంత ప్రజలకి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలాగే సాయిల్ ఎరోజన్ కూడా మనం చూస్తున్నాం, విపరీతంగా జరుగుతుంది. అలాగే రీసెంట్గా వాయనాడులో కూడా ఒక పెద్ద మేజర్ ల్యాండ్ స్లైడ్ జరిగింది. అయితే మనం చూస్తుంటే మొక్కలు నాటే కార్యక్రమం మనం కంటిన్యూ చేస్తూ ఉంటే ఇటువంటి ల్యాండ్ స్లైడ్స్, సాయిల్ ఎరోజన్ ఇవన్నీ కూడా మనం అరికట్టొచ్చు అనేది తెలియజేస్తూ ప్రతి మనిషి వారి బర్త్డే సందర్భంగా లేకపోతే వారి యానివర్సరీ సందర్భంగా 1-2 మొక్కలు నాటితే మన పర్యావరణాన్ని రక్షించే అవకాశం మనం కల్పిస్తామని తెలియజేస్తూ గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద చెట్లు కూడా నరికించటం జరిగింది. అయితే మన తెలుగుదేశం హయాంలో ఎప్పుడైనా నారా చంద్రబాబు నాయుడు గారు అవనియండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు అవనియండి, వాళ్ళందరూ కూడా పర్యావరణాన్ని రక్షించటానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అయితే డెఫినెట్గా ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో వస్తాయి. థ్యాంక్ యూ. సంస్థ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈరోజు వనం మనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు పెద్దలు శ్రీమతి అదితి విజయలక్ష్మి గజరాజు గారికి, హాజరైన పెద్దలందరికీ, మా సిబ్బంది అందరికీ పేరు పేరున నమస్కారం. మీకు కూడా అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఒక నినాదం ఇచ్చారు, ఏక్ పేడ్ మాకే నామ్. అంటే 9 మాసాలు మోసి మనకు జన్మనిచ్చిన తల్లి పేరున ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ఒక నినాదం ఇచ్చారు. అలాగే మన భూమి మీదకి వచ్చిన తర్వాత మన భూమాత రుణం తీర్చుకోవడానికి కూడా ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ఇంకొక మొక్క కూడా నాటాలి. ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటే ప్రయత్నం చేయాలి. ఎక్కడ వీలుంటే అక్కడ నగరపాలక సంస్థలో ఉన్న ప్రధానికైనా అందరికీ కూడా మా నగరపాలక సంస్థ తరఫున వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్కలు నాటాలి. ఈ పర్యావరణ పరిరక్షణకు మీరు అందరూ కృషి చేయాలి. ఈ నగరంలో ఈ పచ్చదనం పెంపొందించడంలో భాగంగా అందరూ చేయి కలిపితేనే ఇది సాధ్యపడుతుంది. ఒకరి వల్ల అయ్యేది కాదు. మేము కూడా నగరపాలక సంస్థ తరఫున ఎన్క్యాప్ తరఫున ప్రోగ్రాం ఉంది, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం అనే పథకం ఉంది. దాని కింద ఈ నగరంలో ఉన్న గ్రీన్ కవర్ను పెంచడం కోసం దాదాపు 17,000 మొక్కల్ని కడియం నుంచి తెప్పించడమే కాకుండా 2.40 కోట్లతో మేము వెచ్చించి ఒక సంవత్సరం పాటు మెయింటెనెన్స్ కూడా ఇస్తే సర్వైవల్ పెరుగుతుంది. తర్వాత మనం మెయింటైన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ ఒక కార్యాచరణ కూడా మేము ప్రారంభిస్తున్నాము. అలాగే ఈ నిరంతర కార్యక్రమం ఈ రోజు నుంచి కార్తీక మాసం లాస్ట్ వరకు కూడా ఈ కార్యక్రమం చేయమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఎప్పటికప్పుడు వీలుని బట్టి ఎక్కడ ప్లేసులు, పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో మావి, ఇతర పబ్లిక్ ప్లేసెస్, పార్కులు, ప్లే గ్రౌండ్లు, స్కూళ్ళు ఏమున్నా మేము ఐడెంటిఫై చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.